రుద్రాక్ష దీపాన్ని వెలిగించి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి. శివాలయంలో అయితే ఉమ్మెత్త దీపాన్ని వెలిగించి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడండి. ఏ దీపాన్ని వెలిగించినా సరే ఆ దీపం దగ్గర జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని చదువుకోండి. అది చాలా శక్తివంతమైన శ్లోకం. రుద్రాక్ష దీపం దగ్గర కానీ ఉమ్మెత్త దీపం దగ్గర కానీ ఆ శ్లోకం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తజ్జ్యోతిర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మజ్యోతి శివోస్మ్యహం. ఇది సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి ఒక దీపజ్యోతిగా భావిస్తూ చెప్పిన శ్లోకం. అందుకే రుద్రాక్ష దీపం వెలిగించిన ఉమ్మెత్త దీపం వెలిగించిన శంకరులు చెప్పిన ఈ శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంతటి శక్తివంతమైనటువంటి